హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ చిన్ని మున్ని ఇద్దరు కూర్చొని ఉన్నారు. చిన్ని వాళ్ళ నాన్నమ్మ కూడా పక్కనే ఉన్నారు. సీత ఇంటి పనులు పూర్తి చేస్తుంది. ఇక ఇక్కడ ఆవు అరుస్తూ ఉంటుంది. ఉంబూ ఉంబూ. అత్తయ్య, ఈ రోజు ఈ వేడికి తట్టుకోలేక ఆవు కనీసం గడ్డి కూడా మేయకుండా అరుస్తూనే ఉంది. నేను ఆవుకి స్నానం చేపిస్తాను, కాస్త దానికి వేడి తగ్గుతుందేమో. అలాగే కోడలా, ఆవుకి స్నానం చేపించు. కానీ ఆవుకి స్నానం చేపించాలంటే చాలా నీళ్లు కావాలి కదా. మరి ఇంట్లో అన్ని నీళ్లున్నాయా? లేవత్తయ్య, ఇంట్లో నీళ్లే లేవు. సరేలేండి, ఏం చేస్తాను, బావి దగ్గర నుంచి తీసుకొస్తాను నేను. కోడలా, బావి దగ్గర నుంచా? అలా ఎన్నిసార్లని తిరుగుతావు తల్లి? 4-5 సార్లు తిరగాల్సి వస్తుంది. మరేం చేస్తాను అత్తయ్య, ఈ ఎండకి ఆవు విలవిల్లాడిపోతుంది. దాన్నలా వదిలేయలేను కదా. అసలు వర్షం వస్తే బాగుండు, నాకు ఈ శ్రమ తప్పుతుంది. ఈ ఎండలో 4 సార్లు బావి దగ్గరకు వెళ్లి రావాలంటే నాకు కళ్ళు తిరిగేలా ఉంది. అయినా తప్పదు, ఏం చేస్తాం. అలా సీత నీళ్ల కోసం బయలుదేరుతుంది. అప్పుడే గీత అక్కడికి వస్తుంది. హరే సీత అక్క, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంత ఎండలో బిందె తీసుకుని బయలుదేరారేంటి? గీత, ఈ ఎండకు తట్టుకోలేక ఆవు ఎప్పటినుంచో ఒకటే అరుస్తుంది. అందుకే ఆవుకి స్నానం చేపిద్దామని నీళ్లు తీసుకురావడం కోసం బావి దగ్గరకు బయలుదేరాను. కానీ అక్క, ఇంత ఎండలో బావి దగ్గరకు మీరొక్కరే ఎన్నిసార్లని తిరుగుతారు? ఆవుకి స్నానం చేపించాలంటే చాలా నీళ్లు అవసరం అవుతాయి. సరే అయితే నేను కూడా మీకు సాయం చేస్తాను. మీరొక్కరే 4 సార్లు తిరగడం కన్నా మనిద్దరం కలిసి 2 సార్లు తిరిగితే సరిపోతుంది కదా. చాలా ధన్యవాదాలు గీత, కానీ ఇంత ఎండలో నువ్వు అలసిపోతావు గీత. అదేం లేదక్క, 2 సార్లే కదా. పదండి, త్వరగా వెళ్ళొచ్చేద్దాం. అలా గీత కూడా సీతతో పాటు బావి దగ్గరకు బయలుదేరుతుంది. అబ్బా, వర్షం వస్తే బాగుండు. అలా సీత గీత బావి దగ్గరకు వెళ్తారు. ఇక ఇక్కడ చిన్ని మున్ని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అరేనే, ఇవాళ ఈ ఎండ వల్ల మనం ఆడుకోలేకపోతున్నాం. అవును చిన్ని, ఈ రోజు చాలా వేడిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం. పిల్లలు, ఎండాకాలం అంటే ఇంతే. ఈ ఎండ వల్ల వేడి ఎక్కువగా ఉంటుందమ్మా. వేసవి కాలంలో ఎండలకు బయట తిరగకూడదు. మరి మేము ఇంకెలా ఆడుకోగలం నాన్నమ్మా? వర్షం పడితే అప్పుడు వాతావరణం అంతా చల్లబడుతుంది. లేదంటే ఈ ఎండల వేడి ఇలాగే ఉంటుంది. అయితే ఈ రోజు వర్షం వస్తే బాగుండు. అవును చిన్ని, వర్షం వస్తే మనం చక్కగా వర్షంలోనే ఆడుకోవచ్చు. ఇక ఇక్కడ సీత గీత నీళ్లు తీసుకొని వస్తారు. ఇందులో పోద్దాం. అబ్బా, ఈ ఎండ ఎంత తీవ్రంగా ఉందో. అవునక్క, ఈ ఎండకు బాగా అలసిపోతున్నాం. ఇలాగే ఉంటే ఆరోగ్యం కూడా దెబ్బతింటుందేమో. గీత, సరిగ్గా చెప్పావు. ఈ ఎండలో ఇలా వెళ్ళడం రావడం చాలా కష్టంగా ఉంది. కానీ ఏం చేస్తాం, నీళ్ళైతే తేవలసిందే కదా. అక్క, ఒకవేళ ఈ రోజు వర్షం వచ్చుంటే బాగుండేది. అలా సీత గీత ఇద్దరు మళ్ళీ నీళ్లు తేవడం కోసం వెళ్తారు. అయ్యో పాపం, మమ్మీ ఇంకా గీత ఆంటీ ఇద్దరు ఈ ఎండలో ఎంత కష్టపడుతున్నారో. అప్పుడే ఆవు అరుస్తూ ఉంటుంది. ఉంబూ ఉంబూ. ఆవు, నువ్వేం బాధపడకు, నీకు బాగా వేడిగా ఉంది కదా. నీకోసమే సీత ఆంటీ ఇంకా గీత ఆంటీ నీళ్లు తీసుకొస్తున్నారు. అవును ఆవు, నీళ్లు తెచ్చాక మమ్మీ నీకు స్నానం చేపిస్తారు. అప్పుడు నీకు చల్లగా ఉంటుంది. అప్పుడే సీత ఇంకా గీత ఇద్దరు మళ్ళీ నీళ్లు తీసుకొని వస్తారు. అమ్మో,
ఇదిగోండి అక్క, ఇక ఈ నీళ్లు సరిపోతాయి కదా. అబ్బా, ఈ ఎండ వల్ల నేను చాలా అలసిపోయాను. నేను ఇక్కడ కూర్చొని కాస్త విశ్రాంతి తీసుకుంటాను సీత అక్క. ఆహా, అలాగే గీత, నువ్విక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకో. నేను ఆవుకి స్నానం చేయిస్తాను. ఆవు రా, నీకోసం ఇంత ఎండలో కష్టపడి నీళ్లు తెచ్చాం. నీకు స్నానం చేయిస్తాను. హే మమ్మీ ఆవుని కడుగుతున్నారు, ఇక ఆవుకి చల్లగా ఉంటుంది. చిన్ని, ఆవుని చూస్తుంటే నాకు కూడా స్నానం చేయాలని అనిపిస్తుంది. ఇక ఇక్కడ సీత ఆవుని కడుగుతూ ఉంది. ఉంబో ఉంబో. ఆవు హాయిగా ఉందా నీకు? అప్పుడే సడన్ గా వర్షం స్టార్ట్ అవుతుంది. అరే, ఇప్పుడు వర్షం వస్తుందా? అరే వావ్, వర్షం! నేనైతే ఈ వర్షంలోనే ఉంటాను. ఈ వర్షంలో తడుస్తుంటే చాలా హాయిగా ఉంది. హే హే మున్ని, వర్షం వర్షం, పద పద మనం వర్షంలో తడుద్దాం. ఎంత చల్లగా ఉందో. చిన్ని, పద పద, ఇక మనం వర్షంలోనే ఆడుకుందాం. హే ఇలా చిన్ని మున్ని కూడా వర్షంలో తడుస్తూ ఉంటారు. ఉంబో ఉంబో. ఇక ఇక్కడ వర్షం వల్ల ఆవు కూడా చాలా హ్యాపీగా ఉంది. అరే, అనవసరంగా అంత ఎండలో నీళ్లు తీసుకురావడం కోసం చాలా కష్టపడ్డాం. ఈ వర్షం ఇంకాస్త ముందు వస్తే బాగుండేది, లేదా నేనే ఇంకాస్త ఆలస్యం చేసుంటే బాగుండేది. నా శ్రమ అంతా వృధా. సీత అక్క, చూడండి, వర్షం ఎంత హాయిగా ఉందో కదా. మనం అనవసరంగా నీళ్ల కోసం చాలా కష్టపడ్డాం. పోన్లేండి, ఏదైతేనే వర్షం రావడం మాత్రం సంతోషం. రెండక్క, వర్షంలో తడుద్దాం. గీత, వస్తున్నా. అలా అందరూ కలిసి హ్యాపీగా వర్షంలో తడుస్తూ ఉంటారు. ఎంత హాయిగా ఉంది. ఎన్ని చెప్పినా వేసవి కాలంలో ఇలా వర్షం వస్తే చాలా హాయిగా ఉంటుంది. అలా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.